హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి 1234. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసుకునే మంచి ఈజీ స్నాక్ ఐటమ్ అండి, స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. వైట్ అండ్ ఎల్లో చక్కగా కలిసే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ బౌల్ షుగర్ కూడా వేసుకోవాలండి. మనం ఈ రెసిపీకి స్వీట్గా బెల్లంకి బదులుగా షుగర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు షుగర్ వేసుకొని అంతా కలిసేలా చక్కగా మనం బీట్ చేసుకోవాలి. అంతా కలిసేలా మనం మంచిగా కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని మనం 2 రెసిపీస్ చేయొచ్చు. ఇంకొక రెసిపీ కూడా ఈ వీడియోలోనే నేను మీకు చెప్తానండి. సో మంచిగా ఎగ్స్ షుగర్ చక్కగా కలిసిపోయేలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని పైన గీ అప్లై చేసుకోవాలండి. బాగా ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో బ్రెడ్ స్లైసెస్ డిప్ చేసి మనం రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. ఫుల్ ఫ్లేమ్ పెడితే లోపల సరిగ్గా కుక్ అవ్వదండి. ఆ ఎగ్ అనేది అలానే ఉంటుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిన రెసిపీని మనము ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ అంటే ఇష్టం లేని వారి కోసం ఇదే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం షుగర్ని స్కిప్ చేసి మనం ఇంకొక రెసిపీ అయితే చేసుకుందాం. అదే ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక కాస్త బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మా పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువగా తినరండి, అంతగా ఇష్టపడరు. సో వాళ్ళ కోసం అయితే నేను ఇంకొక రెసిపీ ఇలా ట్రై చేశానండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. పైనుంచి ఇంకాస్త బటర్ వేసుకొని మనం చక్కగా కాల్చుకోవాలండి. బటర్ లేదా నెయ్యితో కూడా ఇలా మనం రెండు వైపులా కాల్చుకోవచ్చండి. చూడండి, చక్కని ఫ్లేవర్ వస్తుంది. బటర్ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఇది నేను వచ్చేసి అమూల్ బటర్ యూజ్ చేస్తానండి పిల్లలకి. సో ఇప్పుడు రెండు వైపులా చక్కగా కాల్చుకున్నాక ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసుకోవాలండి. నేను ఆమ్లెట్కి ఒక 3 ఎగ్స్ అయితే యూజ్ చేశాను. పెద్ద సైజ్ ఆమ్లెట్ వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. నేను ఆనియన్స్ అవేం వేసుకోవట్లేదు. ఆనియన్స్ వేస్తే మా పిల్లలు ఇష్టపడరండి. ఇప్పుడు ఈవెన్గా మొత్తం ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ నేను లైట్గా కారం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఆమ్లెట్ ఇప్పుడు రెండు వైపులా చక్కగా కాల్చుకున్నాక హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకున్న ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి రెండు వైపులా లైట్గా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.